అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్టోరీ బలవంతపు బంధంలో ఎపిసోడ్ 28. ఈ ఎపిసోడ్లకు వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ దయచేసి ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఒకసారి ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడకుండా ఈ ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళు ముందు ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడండి, అప్పుడే మీకు స్టోరీ అర్థమవుతుంది. ఇంకా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. బలవంతపు బంధం పార్ట్ 28. తనకి విక్రమ్ వర్మ ఏర్పాటు చేసిన పెళ్లి ఇష్టం లేదు అని ఎంగేజ్మెంట్లో అందరి ముందు విక్రమ్ వర్మతో చెప్తుంది వైష్ణవి. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఎంత చెప్తున్నా విక్రమ్ వర్మ తన మాట పట్టించుకోకపోయేసరికి, చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా డాడ్? నేను ఎంత చెప్పినా పట్టించుకోకుండా వెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చో అంటారేంటి? నాకు ఈ పెళ్లి అంటే ఇష్టం లేదు, నేను వేరే అతన్ని ప్రేమించాను అని గట్టిగా అరిచి చెప్పింది వైష్ణవి. ఆ అరుపు విని ఆ ఫంక్షన్ హాల్లో ఉన్న జనం అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి వేళ్ల వైపే క్యూరియాసిటీగా చూస్తున్నారు. పెళ్లి పీటల మీద కూర్చుని అతను షాక్ అయ్యి పైకి లెగిశాడు. అందరిలో తాను అలా అరవడంతో కోపం పట్టలేక లాగిపెట్టి వైష్ణవి చెంప మీద గట్టిగా కొట్టాడు విక్రమ్. ఇప్పుడు కొట్టి ఏం లాభం విక్రమ్? ఈ దెబ్బ ఏదో నీ కూతురు తప్పుడు దారిలో వెళ్ళినప్పుడే కొట్టి ఉంటే ఈరోజు నీ పరువు ఇలా 10 మందిలో పోయేదే కాదు కదా. పిల్లనిస్తామని పిలిచి నీతో పాటే మా పరువు తీసేశావు. చిచ్చి అని ఇంకా ఏం చూస్తున్నారు? మేడం గారు చెప్పారు కదా తనకి పెళ్ళంటే ఇష్టం లేదని. ఇంకా ఇక్కడే ఉండి మనం ఏం చేస్తాము? ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళి విక్రమ్ వర్మ గారి పెంపకం గురించి గొప్పగా చెప్పుకోండి అని అన్నాడు పెళ్లి కొడుకు తండ్రి. దానితో అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అందరిలో అలా అవమానపడడంతో కోపాన్ని తట్టుకోలేక, సుధా ఈ పాపిష్టిది ఇంకా ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందు ఉండకూడదు, బయటికి పొమ్మని చెప్పు అని గట్టిగా అరిచాడు విక్రమ్. అది కాదు విక్రమ్, ఒకసారి వైష్ణవి చెప్పేది కూడా విను అని అతనికి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంది సుధా. ఆవిడ గారు చెప్పవలసింది చెప్పారు, వినవలసిన వాళ్ళు విన్నారు. ఇంకా ఆవిడ చెప్పేది నేను వినేది ఏమీ లేదు కోపంగా అన్నాడు విక్రమ్. అది కాదు డాడ్ అని ఏదో చెప్తున్న వైష్ణవితో, నువ్వు మాట్లాడుకో. ఎప్పుడైతే 10 మందిలో నా పరువు తీసావో అప్పుడే నా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు. ఇంకా నన్ను డాడీ అని పిలిచే అర్హత నీకు లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అన్నాడు విక్రమ్ వర్మ. విక్రమ వెళ్ళిపోమ్మంటే అది ఎక్కడికి వెళ్ళిపోతుంది అని అంది సుధా. ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకోకుండానే 10 మందిలో నా పరువు తీసిందా అది? సుధా, నీ భర్త ప్రాణాలతో ఉండాలి అంటే అది ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోమను అని అన్నాడు విక్రమ్. అక్కడి నుంచి బయటికి వచ్చి నీళ్లు నిండిన కళ్ళతో రోడ్డుపై నడుస్తూ ఉంది వైష్ణవి. ఆమె వెనకే పరిగెత్తుకుంటూ వచ్చాడు వీక్షిత్. అక్క ఆగక్క అన్న వీక్షిత్ పిలుపుతో ఆగి వెనక్కి తిరిగి చూసింది వైష్ణవి. అక్కడ ఆవేశపడుతూ తన కోసమే పరుగున వస్తున్న వీక్షిత్ని చూసి, ఏంటి వీక్షిత్ అని అడిగింది ఆమె. దాంతో వైష్ణవిని హక్ చేసుకుని, జాగ్రత్త అక్క, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఈ తమ్ముడు ఉన్నాడని మర్చిపోకు. ఇదిగో ఈ కార్డు తీసుకో, నీకు అవసరానికి ఉపయోగపడుతుంది అది అన్నాడు వీక్షిత్. దాంతో వీక్షిత్ నుదుటి మీద ముద్దు పెట్టుకుని, నాకు ఈ ప్రేమ చాలరా, ఏ కార్డులో అవసరం లేదు అంది వైష్ణవి. కానీ ఒక తమ్ముడుగా నీకు సపోర్ట్గా ఉండవలసిన బాధ్యత నాకుంది, అందుకే ఇది ఇస్తున్నా. నువ్వు కాదు అని అనకుండా తీసుకో అక్క అని బలవంతంగా ఆ కార్డు ఆమె చేతిలో పెట్టాడు వీక్షిత్. అప్పుడే అక్కడికి ఒక కారు వచ్చి వాళ్ళ ముందాగింది. అందులోంచి దిగిన అభిజిత్ అసిస్టెంట్, మేడం సార్ మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అని చెప్పడంతో సంతోషంగా వీక్షిత్కి బాయ్ చెప్పి ఆ కారు ఎక్కింది వైష్ణవి. వైష్ణవి వెళ్ళేసరికి రిజిస్టర్ ఆఫీస్లో అన్ని ఏర్పాట్లు చేయించాడు అభిజిత్. ఒక 15 నిమిషాలలో పెళ్లి చేసుకుని ఆమెను తీసుకుని కోల్కతా బయలుదేరాడు. దారిలో ఏవో బిజినెస్ వర్క్స్ చేసుకుంటూ ఉన్నాడే కానీ ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కోల్కతాలో తన ఇంటికి ఆమెను తీసుకుని వెళ్ళి రేణుకాదేవికి ఆమెను పరిచయం చేసి ఆమెను అక్కడే వదిలి బిజినెస్ పని మీద అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అభిజిత్. తర్వాత వారానికి కానీ అతని దర్శనం ఆమెకి దొరకలేదు. ఏదో భార్య ఉంది అంటే
ఇంట్లో ఉంది అంతే. ఏదైనా ఫంక్షన్కి తీసుకువెళ్ళడానికి, నైట్ టైం తన శారీరక సుఖానికి తప్ప ఆమె ఇష్టాలకి అతను ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలేదు. రేణుకాదేవి మాత్రం ఆమె సొంత కూతురులా చూసుకుంది. ఎన్నోసార్లు విక్రమవరంకి ఫోన్ చేయాలని అనిపించినా అతను ఏమంటాడో అని భయపడి ఫోన్ చేసే ధైర్యం చేయలేదు వైష్ణవి. అతనిపై ఉన్న ఇష్టంతో అతను ఏం చేసినా సర్దుకుపోతూ మనసుకు చెప్పుకుంటూ ఉండేది. కానీ అక్షయ్ విషయంలో అభిజిత్ చేసిన పని తాను తట్టుకోలేకపోయింది. అందుకని అతని నుండి విడాకులు తీసుకుని అక్షయ్ని తీసుకుని దూరంగా వెళ్ళి అతన్ని ప్రాణాలను అనుకుంది. వైష్ణవి ఆలోచన అలా ఉండగా సడన్ గా డోర్ ఓపెన్ అయ్యింది. దాంతో ఆలోచన నుండి బయటకు వచ్చి అటువైపు చూసింది ఆమె. వసుధ ఇచ్చిన షాక్ తో బీపీ పెరిగి హాస్పిటలైజ్డ్ అయిన భరద్వాజ్ ఆ షాక్ నుండి తేరుకోవడానికి 2 రోజులు పట్టింది. స్పృహలోకి వచ్చి చుట్టూ చూసి తన పక్కన చైర్లో కూర్చుని బుక్ చదువుతూ యాపిల్ తింటూ ఉన్న మేరీని చూసి, నర్స్, మా ఆవిడ రాలేదా అని నీరసంగా అడిగాడు భరద్వాజ్. వచ్చారు సార్, ఏదో కిట్టి పార్టీ ఉంది అంటే ఇప్పుడే 2 గంటల ముందు వెళ్ళారు చెప్పింది మేరీ. దానికి మొగుడు కన్నా పార్టీలే ఎక్కువ అని మనసులో అనుకుని, డాక్టర్ వసుధ వచ్చిందా నీరసంగా అడిగాడు భరద్వాజ్. లేదు సార్, రాలేదు అని చెప్పింది మేరీ. ఎందుకు రాలేదు? ఈరోజు ఆఫ్ తీసుకుందా అని అడిగాడు భరద్వాజ్. కాదు సార్, మెడికల్ క్యాంప్కి వెళ్ళారు, 15 days వరకు రారు సమాధానం చెప్పింది మేరీ. ఏంటి అని బెడ్ మీద లెగిసి కూర్చుని కంగారుగా ఫోన్ అని అడిగాడు భరద్వాజ్. దాంతో సార్ ఏమైంది అని అంటూ అతనికి బీపీ పెరిగిందేమో అని బీపీ మిషన్ తెచ్చి చెక్ చేస్తూ ఉంది మేరీ. మేరీ అలా చేయడంతో కోపంగా బీపీ మిషన్ విసిరేసి నా ఫోన్ ఇవ్వు అని అరిచాడు భరద్వాజ్. దాంతో కంగారుగా అతని ఫోన్ వెతికి అతని చేతికిచ్చింది మేరీ. దాంతో టెన్షన్గా ఎవరికో ఫోన్ చేసి, సార్, వసుధ ఆ ఏరియాలో మెడికల్ క్యాంప్ పెట్టింది సార్ అని చెప్పాడు భరద్వాజ్. తెలిసింది, తన చావుని వెతుక్కుంటూ తానే వస్తుంది అన్నమాట. సరే రాని, తిరిగి దాని శవం కూడా ఊరు చేరదు అని అన్నాడు రాఘవరెడ్డి. పాపం చిన్నపిల్ల సార్, పైగా ఆడపిల్ల కూడా, జస్ట్ బెదిరించి వదిలేండి సార్ అని బతికినట్లు అడిగాడు భరద్వాజ్. చిన్నపిల్ల అయితే తన పని తాను చూసుకోవాలి. ఇలా చేస్తుందా ఆ పిల్ల పని తప్ప అన్ని పనుల్లోని తల దూరుస్తుంది. చిన్నపిల్ల ఆడపిల్ల అని కనికరించి వదిలేస్తే మన తలలు లెగిసిపోతాయి, అర్థమైందా అని అన్నాడు రాఘవరెడ్డి. ఫోన్లో అతని అరుపుకి భయపడి, సార్ అర్థమైంది అని అన్నాడు భరద్వాజ్. సరే, ఆ పిల్ల మెడికల్ క్యాంప్కి వెళ్ళిన విషయం మీ హాస్పిటల్ రికార్డులో లేకుండా చూసుకో అని చెప్పి కాల్ కట్ చేశాడు రాఘవరెడ్డి. కాల్ కట్ అయ్యాక మేరీ, తరుణ్ హాస్పిటల్కి వచ్చాడా అని అడిగాడు భరద్వాజ్. లేదు సార్, తరుణ్ సార్ కూడా వసుధ మేడంతో క్యాంప్కి వెళ్ళారు అని చెప్పింది మేరీ. ఆ మాటతో బీపీ మళ్ళీ పెరిగి లెగిసిన బెడ్ మీదే పడ్డాడు భరద్వాజ్. ఎవరో డోర్ ఓపెన్ చేయడంతో అటువైపు చూసింది వైష్ణవి. ఎదురుగా 6 అడుగుల మనిషి కనిపించాడు. అతను చీకట్లో ఉన్నా అతను ఎవరో గుర్తుపట్టి పరుగున అతని దగ్గరికి వెళ్ళి 1 అడుగు దూరంలో ఆగిపోయింది వైష్ణవి. అక్షయ్ కారులో ఉన్నాడు. మిమ్మల్ని క్షేమంగా రైల్వే స్టేషన్లో విశ్వాల్ డ్రాప్ చేస్తాడు. అక్కడి నుంచి నీకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళు అని చెప్పాడు అభిజిత్. దాంతో తల ఊపి థ్యాంక్ యూ అభి అని చెప్పి అతని దాటుకుంటూ వెళుతున్న వైష్ణవి చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు అతను. అలా అతను పట్టుకోవడంతో వెనక్కి తిరిగి అతని మొహం చూసింది వైష్ణవి. ఇది వరకు ఎప్పుడు అతనిలో కనిపించని ప్రేమ ఈ రోజు అతని కళ్ళల్లో ఆమెకి కనిపిస్తుంది. ఆమెని చూస్తూ కళ్ళల్లో నీళ్లు తిరగగా ఆమెని గట్టిగా దగ్గరికి లాక్కుని గట్టిగా హత్తుకున్నాడు
అతను కళ్ళ నుండి జాలువారుతున్న నీళ్లు చెంపల మీదుగా జారి వైష్ణవి భుజాలను తాకుతున్నాయి. దానితో ఆమె గుండె చెలించి అతని గట్టిగా పట్టుకుంది. ఆమెను వదలాలి అని అనిపించక ఆమె మొహాన్ని తన చేతులలోకి తీసుకుని చూస్తూ తనివి తీరా ఆమె పెదవులను ముద్దాడుతూ ఉన్నాడు అభిజిత్. ఆ ముద్దులో అతని ప్రేమ ఆమె మనసుకు తెలుస్తూ ఉంటే ఆమెకి తెలియకుండానే కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి. అలా ఆమెను తన ప్రేమ వర్షంలో తడుపుతూ తన సొంతం చేసుకున్నాడు అతను. ఇన్ని సంవత్సరాలలో అభిజిత్ ప్రేమని ఎప్పుడు ఫీల్ అవ్వని వైష్ణవికి ఇది కొత్త అనుభవంగా మారింది. అతనికి తన మీద అంత ప్రేమ ఉంటుందని అస్సలు ఎప్పుడు అనుకోని ఆమె మనసు ఆనందంతో గంతులు వేస్తున్నా ఆ ఆనందం కొన్ని క్షణాలు మాత్రమే అని తలుచుకున్న మరుక్షణమే మనసంతా బాధగా మారిపోయింది. ప్రేమని వదులుకోవాలి అని లేకపోయినా తన కొడుకు అక్షయ్ ప్రాణాలతో ఉండాలి అంటే అభిజిత్ చేతిని వదిలి వెళ్ళాలి అని అనుకుని తన డ్రెస్ వేసుకుని అక్కడ నుంచి బయటికి కదిలింది వైష్ణవి. ఆమె వెళ్ళిపోయగా వాష్రూమ్కి వెళ్ళి మొహం కడుక్కుని ఎప్పటిలాగే మొహం మీదకి కోపాన్ని అరువు తెచ్చుకుని గాంభీర్యం నటిస్తూ బయటికి వెళ్ళి విశ్వ అని గట్టిగా అరిచాడు అభిజిత్. హా సార్ అంటూ అభిజిత్ దగ్గరకు వచ్చాడు విశ్వ. ఎవరికీ అనుమానం రాలేదు కదా అని అడిగాడు అభిజిత్. లేదు సార్, సీసీ కెమెరా ఆఫ్ చేశాను. ఈ రోజు వచ్చే పాలలో మత్తు మందు కలిపాను. అవి తాగి అందరూ మత్తుగా పడి ఉన్నారు. పెద్దసారికైతే రేపు ఆఫ్టర్నూన్ వరకు స్పృహ వచ్చే ఛాన్స్ లేదు చెప్పాడు విశ్వ. సరే, మనం ఇక్కడికి వచ్చినట్లు ఏ క్లూ లేకుండా చెయ్యి. అలాగే మేడంని రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసి ప్యాలెస్కి వచ్చాయి అని చెప్పాడు అభిజిత్. అలాగే సార్ అని వైష్ణవి ఎక్కిన కారు ఎక్కాడు విశ్వ. కారు అలా వెళుతూ ఉంటే దాన్ని చూస్తూ నిలబడిపోయాడు అభిజిత్. అతనికి తన శరీరాన్ని వదిలి ప్రాణం వెళ్ళిపోతుందా అన్న ఫీలింగ్ కలగగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దాంతో ఇంకా అక్కడే ఉండలేక తన కారు తీసుకుని అతి వేగంగా డ్రైవ్ చేస్తూ ప్యాలెస్కి బయలుదేరాడు అతను. వైష్ణవిని తీసుకువచ్చిన విశ్వ ఆమెను రైల్వే స్టేషన్ బయట వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దానితో మొహానికి మాస్క్ పెట్టుకుని అక్షయ్కి ఒక క్యాప్ పెట్టి వారి మొహాలు ఎవరికీ కనిపించకుండా కవర్ చేసి టికెట్ కోసం క్యూలో నిలబడింది వైష్ణవి. టికెట్ ఇచ్చి అతను డబ్బులు అడగడంతో అలవాటు ప్రకారం అభిజిత్ తనకిచ్చిన కార్డు తీసి ఇవ్వబోతూ ఆహా ఇది రిస్క్ అనిపించి బ్యాగ్ మొత్తం వెతికింది. కానీ ఆమెకి తన బ్యాగ్లో డబ్బులేమీ దొరకలేదు. ఒక్క వీక్షిత్ ఇచ్చిన కార్డు తప్ప. దాంతో వేరే దారి లేక ఆ కార్డు ఇచ్చి హైదరాబాద్కి టికెట్ తీసుకుంది ఆమె. చిన్న బస్సులో క్యాంపుకి సంబంధించిన వస్తువులన్నీ పెట్టుకుని మరో 2 డాక్టర్స్ 4 నర్సులతో మెడికల్ క్యాంప్కు బయలుదేరారు వైష్ణవ్ వసుధ. బస్సు చిన్నదవడం వలన మెడికల్ ఎక్విప్మెంట్ స్టాఫ్తో నిండిపోయింది. ఆ బస్సులో వైష్ణవ్ పక్క సీట్ తప్ప మరి ఏ ఇతర సీట్లు ఖాళీగా లేవు. దానితో అతని పక్కన కూర్చోవడం ఇష్టం లేక బస్ హ్యాండిల్ పట్టుకుని నిలబడి ఉంది వసుధ. ఆమె పరిస్థితి చూసి తన పక్క సీట్లో కూర్చోమందామని అనుకుని నోటి చివరి వరకు వచ్చిన ఆ మాటని ఆపేసి ఇప్పుడు నేను ఈ సీట్లో కూర్చొని మేడం అంటే అందరి ముందు చీకొట్టిన పరువు తీసేస్తుంది కాబట్టి మూసుకుని కూర్చోవడం బెటర్ అని మాట్లాడకుండా ఉండిపోయాడు వైష్ణవ్. వాళ్ళు వెళ్ళేది మట్టి రోడ్డు అవడంతో ఆ గతుకుల్లో బస్సు ఇచ్చే జర్కులకి వసతికి నిలబడడం కష్టంగా ఉంది. అయినా సరే వైష్ణవ్ పక్కన కూర్చోకుండా సీట్ ఖాళీగానే ఉంది కదా, కనీసం కూర్చోమని కూడా అడగట్లేదు. ఎంత పొగరు ఈ మనిషికి అని మనసులో అతని తిట్టుకుంటూ అలా నిలబడే ఉంది వసుధ. బస్సు వెళుతున్న రోడ్లో సడన్గా టర్నింగ్ రావడంతో డ్రైవర్ ఫాస్ట్గా టర్నింగ్ తిప్పాడు. దాంతో వసుధ వెళ్ళి వైష్ణవి మీద పడింది. ఒక్క సెకండ్ వారి పెదవులు కలుసుకున్నాయి. అది ఊహించుకోపోవడంతో షాక్లో వసుధ కళ్ళు పెద్దవయ్యాయి. ఆ టర్నింగ్ని ఎవరూ ఊహించకపోవడంతో ఫస్ట్లో వాళ్ళు కూడా ఒక క్షణం అల్లకల్లోలం అవడంతో వీళ్ళని ఎవ్వరూ గమనించలేదు. వెంటనే ఆమె అతనిపై నుండి లెగిసి పెదాలను తుడుచుకుని తల ఉంచుకుంది. ఆ పరిస్థితి వైష్ణవ్ కూడా ఇబ్బందిగానే ఉండడంతో తను లెగిసి మేడం కూర్చోండి అంటూ చేతితో సీట్ వంక చూపించాడు. దాంతో సీట్లో కూర్చుని తన పక్క సీట్ చూపిస్తూ తరుణ్ నువ్వు కూడా కూర్చో అని అంది వసుధ.
దానితో కొంచెం మొహమాటంగా అటువైపు తిరిగి వసుధ పక్క సీట్లో కూర్చున్నాడు వైష్ణవ్. కాలేజీకి లేట్ అవుతుందని కంగారుగా టిఫిన్ చేస్తూ ఉంది వందన. వందన, ఏంటి ఆ కంగారు? కొంచెం నెమ్మదిగా తిను అంది జానకి. కాలేజీకి టైం అయిపోతుందమ్మా అంటూ కంగారుగా తింటున్న వందనకి ఒక్కసారిగా ఎక్కిళ్ళు మొదలయ్యాయి. వాటర్ ఇస్తూ మెల్లిగా తినమంటే విన్నావా? ఇప్పుడు చూడు అంది జానకి. ఇవి జస్ట్ ఎక్కిళ్ళమ్మా, వాటర్ తాగుతున్నాను కదా, తగ్గిపోతాయిలే అని అంటూ వాటర్ తాగుతూ సార్ గారు తలుచుకుంటున్నట్లున్నారు అని మనసులో అనుకుంది వందన. వాటర్ తాగినా కూడా వందన ఎక్కలు ఆగకపోవడంతో అది చూసి ఉండు నిస్సంగతి చెప్తా అని మనసులో అనుకుని తన గదిలోకి వెళ్ళి వసుధ ఇచ్చిన వందన వీక్షితుల ఫోటో తీసుకువచ్చి వందన ముందు పెట్టింది జానకి. అవి చూసిన వందన షాక్ అయ్యి వెంటనే వెక్కిళ్ళు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఆ ఫోటో చూసి భయంగా జానకి వైపు చూసింది ఆమె. దానితో కళ్ళు ఎగరేస్తూ, వందన, ఎవరతను అని అడిగింది జానకి. అది అమ్మా, అతను నా చిన్నప్పటి ఫ్రెండ్ అమ్మా అంది వందన. ఓ అవునా, అయితే ఆ ఫోటో చూడగానే నీలో ఎందుకంత కంగారు? చిన్నప్పుడు ఫ్రెండ్ అయితే ఆ విషయం చెప్పడానికి అంత కంగారు పడాలా అని అంది జానకి. కంగారేమీ లేదే అంది వందన. కంగారు ఉందో లేదో నేను చూస్తే నాకు తెలుస్తుంది, కానీ నిజం చెప్పు అని అంది జానకి. అది అమ్మా, తను నా చిన్నప్పుడు ఫ్రెండే, కానీ తనకి నేనంటే చాలా ఇష్టం. పెళ్లి చేసుకుంటానని వెంట పెడుతున్నాడు భయంగా చెప్పింది వందన. మరి నీకు అడిగింది జానకి. అన్నీ తెలిసి కూడా నువ్వు అలా మాట్లాడుతున్నావా అమ్మా అంది వందన. అన్నీ తెలిసి అడుగుతున్నా తల్లి, ఎప్పుడో ఏదో జరిగిందని అదే తలుచుకుంటూ ఇలా ఎన్ని రోజులు? మీ ఇద్దరు ఒంటరిగా మిగిలిపోతారు. నిన్ను చూసి అది, దాన్ని చూసి నువ్వు లైఫ్ లాంగ్ ఇలానే ఉంటారా? మీరు చేస్తున్నది ఏమైనా గొప్ప పని అనుకుంటున్నారా? ఒకరి కోసం మరొకరు పెళ్లి చేసుకోకుండా ఇలా ఉండిపోదామని కాకుండా మీ జీవితాలు ఎలా బాగు చేసుకోవాలో అని కూడా కొంచెం ఆలోచించండి. అప్పుడు మీతో పాటు మేము కూడా హ్యాపీగా ఉంటాము అని అంది జానకి. ఆ మాటతో ఆలోచనలో పడింది వందన. ఆఫీస్లో బిజీగా వర్క్ చేసుకుంటున్న వీక్షిత్ దగ్గరికి కంగారుగా వచ్చాడు మనోజ్. అతని రాక గమనించి, ఏంటి మనోజ్ అని ఫైల్స్ చూస్తూనే అడిగాడు వీక్షిత్. అది సార్, మీరు వైష్ణవి మేడంకి ఇచ్చిన కార్డు నుండి పేమెంట్స్ జరిగాయి అని చెప్పాడు మనోజ్. దాంతో ఫైల్ నుండి మొహం పైకెత్తి, నిజమా? ఎక్కడ జరిగాయి అని ఎంతో ఆనందంగా అడిగాడు వీక్షిత్. కోల్కతా రైల్వే స్టేషన్లో ఒకసారి, హైదరాబాద్ హోటల్ రాయల్లో మరొకసారి జరిగేది సార్ అని చెప్పాడు మనోజ్. ఓకే, వెంటనే ఆ హోటల్కి ఫోన్ చేసి వైష్ణవి పేరు మీద ఎవరైనా రూమ్ బుక్ చేశారేమో తెలుసుకుని చెప్పు, నాకు వెంటనే ఇన్ఫర్మేషన్ కావాలి అని ఆర్డర్ వేశాడు వీక్షిత్. సరే సార్, నాకు ఒక 10 minutes టైం ఇవ్వండి, కనుక్కొని చెప్తాను అని బయటికి వెళ్ళాడు మనోజ్. వైష్ణవి హైదరాబాద్ వచ్చిందని తెలియడంతో వీక్షిత్ మనసు చాలా ఆనందపడింది. 5 సంవత్సరాల తర్వాత తన అక్కని చూడబోతున్నాను అని అనుకుంటేనే అతని కాళ్ళు నేల మీద నిలబడడం లేదు. సుధ కొట్టడంతో గదిలో ఏడుస్తూ నిద్రపోయింది వర్షిత. వర్షిత ఎలా ఉందో చూద్దామని భోజనం ప్లేట్ పట్టుకుని ఆ గదిలోకి వచ్చింది సుధా. బెడ్ పై నిద్రపోతున్న వర్షితని చూసి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె బుగ్గలపై ఉన్న కన్నీటి చారకలు చూసి ఆమె గుండె పిండేసినట్లయింది. దానితో వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అమ్మ వర్షి అని ఆమె తల నిమురుతూ ప్రేమగా పిలిచింది సుధా. దానితో ఉలిక్కిపడి నిద్రలేసి బెడ్ పై కూర్చుంది వర్షిత. ఆమె తెల్లటి చెంప మీద ఎర్రటి తన చేతి ముద్రలను చూసి బాధగా వాటిని తన వేలితో తడుముతూ, సారీ తల్లి, మీ డాడీ మీద కోపం నీ మీద చూపించాను, ఈ అమ్మను క్షమించు తల్లి అంది సుధా. దాంతో ఏడుస్తూ సుధని హత్తుకుంది వర్షిత. ఆమెకు సుధ కొట్టింది అన్న బాధ కన్నా ఆ రాత్రి నీరజ్తో స్పెండ్ చేసిన దానికే ఎక్కువగా గిల్టీగా ఫీల్ అవుతుంది.
అసలు ఎందుకు అలా జరిగిందో తెలియని గందరగోళంలో ఆమె మనసంతా అల్లకల్లోలంగా ఉంది. అది ఎవరికి చెప్పుకోవాలో, ఎవరికి చెప్పుకొని తన మనసులోని బాధ దించుకోవాలో అర్థం కాని అయోమయ పరిస్థితి ఆమెది. సరే పద భోజనం తిందు గాని అని అంది సుధా. ఆమె చేతిలోని భోజనం ప్లేట్ చూసి, డాడీ తిన్నారా మామ్ అని అడిగింది వర్షిత. లేదు అన్నట్లు అడ్డంగా తల ఊపింది సుధా. సరే పద డాడీని భోజనం పెడదాం అని ఆమెను తీసుకుని కిందకి నడిచింది వర్షిత. గదిలో కూర్చుని వైష్ణవి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నాడు విక్రమ్ వర్మ. వైష్ణవి మొహం కళ్ళ ముందు కదులుతూ ఉంటే అతనికి తెలియకుండానే కళ్ళ వెంబడి నీళ్లు పరుగులు పెడుతున్నాయి. వైష్ణవి హైదరాబాద్ వచ్చిందని తెలుసుకున్న వీక్షిత్ ఏం చేస్తాడు? విక్రమ్ వర్మని వర్షిత కూల్ చేయగలుగుతుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. మరి ఆ ఎపిసోడ్తో రేపు పొద్దున్నే వచ్చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే ప్లీజ్ ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఉంటాను. బాయ్.